హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సో ఇవాళ ఐషు స్కూల్కి వెళ్తుందని చెప్పేసి నేను మార్నింగే లేచేసి నేను నైట్ అయితే పెసరపప్పు నానబెట్టాను కదా, ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేద్దామని పెసరపప్పు నీట్గా క్లీన్ చేసేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని ఐషుని అయితే నిద్ర లేపాను అనమాట. నిద్ర లేపితే ఐషు ఫుల్ నిద్రట్లో ఉంది. ఇంక ఇవాళ అయితే స్కూల్కి వెళ్ళను, నిద్ర వస్తుంది నాకు ఫుల్గానే అని చెప్పింది అనమాట. సో ఇంక అలా చెప్పేసరికి పిండి అది ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవన్నీ మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఐషు లేచేసిందనమాట. లేచేసి ఆకలేస్తుందండి, బ్రష్ చేసుకుంది. సో ఐషు కోసం ఇంకా పెసరట్టు వేసేస్తున్నాను. స్కూల్కి వెళ్ళను అంటే నేను కూడా ఏం బలవంత పెట్టి లేపలేదు, పడుకొని ఇచ్చానమాట. ఎందుకంటే మా ఐషు స్కూల్కి వెళ్ళను అని చెప్పడం చాలా రేర్గా వింటూ ఉంటాను నేను. సో అందుకనే ఇంకా అలాగో సమ్మర్ క్యాంపే స్కేటింగే కాబట్టి ఇంకా ఊరుకున్నాను. స్కేటింగ్ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి. రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది, నేను గోలు పెట్టేస్తుంది. లేచిన తర్వాత కాసేపు చదువుకుంది. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. మా చిన్నోడు ఇంకా లేవలేదు. ఈ ఆయిల్ కంటైనర్స్ రెండు నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఏమైందంటే, ఇది ఉంది కదా చేతిలోంచి జారిపోయి పడిపోయింది, ఇదంతా పగిలిపోయింది అనమాట. ఇదంతా గ్లాస్ సంథింగ్ అలా ఉంది, పగిలిపోతే దాన్ని ఇలా చాక్లెట్కి యూస్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి రెండోది, ఇది కూడా సేమ్ వచ్చి దగ్గరికి చూపిస్తానుంటండి. ఒకరోజు సడన్గా ఇది ఊడిపోయింది సరికదా అంటే ఇంక చూడండి ఎలా బద్దలాసిపోయిందో. ఇంకా వీటితో నా వల్ల కాదని చెప్పేసి ఈ స్టీల్ డబ్బా ఉంటే ఇంట్లో ఈ స్టీల్ డబ్బా క్లీన్ చేసుకున్నాను అనమాట. దాంట్లోకి స్పూన్ సెట్ చేసుకున్నాను. అమెజాన్లో చూశాను ఈ డబ్బాల కోసం ఇలాంటి డబ్బా తీసుకుందామని 500 అలా ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకులే, ఇంట్లో ఉంది కదా, వర్క్ని మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇలా సెట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంక ఈ డబ్బా యూస్ చేసుకుంటాను అనమాట ఆయిల్కి. ఇది ఇంక పడేస్తాను. ఇంకా మళ్ళీ ఇలాంటి వాటర్ పెట్టుకోవద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే ఊరకనే చాలా అదైతే నా చేతి నుంచి పడిపోయి పగిలిపోయింది. కానీ ఇదైతే ఊరకనే ఇలా అయిపోయింది అనమాట. దీన్ని అయితే నేను ఏం చేయలేదు, అయినా కూడా మొత్తం ఎందుకు పని చేయకుండా పోయింది. ఇప్పుడు దీన్ని డస్ట్బిన్లో పడేస్తాను. ఇంక ఇందులో యూస్ చేసుకుంటాను అనమాట ఆయిల్. అసలు యాక్చువల్గా ఒకప్పుడైతే ఇలా డబ్బాలోనే వేసుకుని స్పూన్ వేసుకుని పెట్టుకునేదాన్ని అనమాట. మంచిగా అలా పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోకుండా అమెజాన్లో ఇవన్నీ చూసి ఆయిల్ కంటైనర్స్ ఇవన్నీ చూసి వాటికి టెంప్ట్ అయ్యి అవైతే ఆర్డర్ పెట్టించుకున్నాను. సో అవైతే ఇలా తయారైనాయి. అమ్మ అయితే ఇలానే పెట్టుకుంటుంది అనమాట. ఒక డబ్బాలో ఆయిల్ వేసుకుని స్పూన్ వేసుకుని పెట్టుకుంటుంది. నేను కూడా అలానే పెట్టుకునేదాన్ని. మళ్ళీ ఇంకా అవి పోయినాయి కదా, మళ్ళీ యాక్స్టీస్ చక్కగా ఉందన్నమాట. ఈసారి మనం దోశలు వేసుకునేటప్పుడు ఏం చేసేదానంటే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని అందులో స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే అలా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గానే దోశల మీద ఆయిల్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది పెట్టుకోవడానికి అయితే ఇందులో కూడా కరెక్ట్గా ఫిట్ అయింది. అనమాట. సో దీన్నైతే అలా స్టవ్ వెనకాల పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. మా చిన్నోడైతే ఇంకా క్రికెట్. మా చిన్నోడికి హోంవర్క్ ఇచ్చాను, ఇవాళ చెయ్యాలన్నమాట. ఇంకా ఐషుకి అయితే హెయిర్ కోమ్ చేస్తాను కానీ ఫేస్ ప్యాక్ వేసుకుంది. సో ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతుంది. మా చిన్నోడికి అయితే స్నానం చేయించాలి. స్నానం రైస్ పెట్టేసాను, కుక్ అవుతుంది. కర్రీ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అనమాట. కిచెన్ చూసారంటే మీరు నిజంగా భయపడిపోతారు, అంత మెస్సీగా ఉంది. ఏం క్లీన్ చేయలేదు, జస్ట్ లుక్ వేసండి అలాగా. సో అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా మార్నింగ్ పెసరట్లకి పప్పు నానబెట్టాను కదా, ఇంకొంచెం పప్పు ఉందన్నమాట. సో దీంతో పెసరట్టు పులుసు పెడదామా ఏంటి అని ఆలోచిస్తున్నాను. చూడాలి. ఇంకా మా చిన్నోడు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పిండి ఎలాగో అయిపోయిందనమాట. మార్నింగ్ కొంచెమే మిక్సీ చేశాను, ఎందుకంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు అది మిక్సీలో వేసి మా చిన్నోడికేమో బ్రేక్ఫాస్ట్ ప్లస్ మా చిన్నోడు డ్యాన్స్ చేస్తాడంట, చూడండి నైస్. సో అదనమాట, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. ఫైనల్గా పెసరట్టు పులుసు పెడదామని డిసైడ్ చేసేసుకున్నాను. ఇంకా పెసరపప్పును అయితే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుని పెసరట్టు అయితే దలసరగా వేసాను అనమాట. ఇది చాలా వేడిగా ఉంది, కట్ చేయడానికి అవ్వట్లేదు అసలు. ఇంకొక వైపు ఉల్లిపాయ ముక్కలేమో స్టవ్ మీద పెట్టేసాను, ఫ్రై అయిపోతున్నాయి. సో అందుకే ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. సో పెసరట్టు పులుసు అయితే పెట్టేసుకుంటున్నాను, కానీ అవి పీలుస్తాయో పీల్చవో అనే డౌట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా
పులుసు అయితే పెట్టేశాను. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసేసాను అనమాట, పెసరట్టు ముక్కలన్నీ కూడాని. ఇంకా నాకు పెసర పునుకులు పులుసు అయితే చాలా ఇష్టము. పునుకులు పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పునుకులు అయితే బాగా పీలుస్తాయి పులుసుని. ఈ ముక్కలు పీలుస్తాయో పీల్చవో అని డౌట్గానే ఉంది. అమ్మొచ్చిన ప్రతిసారి మేము మస్ట్గా చేయించుకునేది 3 రెసిపీస్ అనమాట. ఫస్ట్దేమో పాకంగారులు, రెండోదేమో బూర్లు, తర్వాత ఈ మజ్జిగ పునుకలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో మజ్జిగ పునుకలు వేసేటప్పుడు కొన్ని పునుకలు పక్కన పెట్టుకొని నేను పులుసు పెట్టించుకుంటాను. నాకు పునుకల పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. సో అమ్మ వచ్చిందంటే చాలు ఈ 3 మాత్రం ఖచ్చితంగా వండించుకుంటాము. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే నేను కూడా వండుతాను, కానీ ఇవైతే పెద్ద పెద్ద ఐటమ్స్ కదా, సో వీటికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకైతే సరిగ్గా రాదనమాట వండడము. సో అందుకే అమ్మ వచ్చిన ప్రతిసారి కూడా ఈ 3 అయితే కన్ఫామ్గా వండించుకుంటాము. లేదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ 3 కన్ఫామ్గా అయితే వండించుకొని తింటానమాట. ఇంకా పునుకుల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి చేప ముక్కల్లా భలే ఉంది కదా. సో ఇంకా మా చిన్నోడికి తినిపిద్దామని ఫుడ్ అయితే పెట్టాను. చిన్న కట్ చేసి చూస్తే మరీ గట్టిగానే లేదు, అలానే పునుకులంతా ఏం పీల్చలేదు, మధ్యస్థంగా అలా ఉందన్నమాట. నేనైతే ఎలాగోలాగా తినేసాను, ఎందుకంటే నాకు ఇష్టమే కాబట్టి. ఇంకా మా ఇష్యూ వాళ్ళు అయితే ఓన్లీ పులుసు ఒకటే వేసుకొని తిన్నారు. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ చూపించాను కదా డిషెస్ అన్నీ, అవి ఏం క్లీన్ చేయలేదన్నమాట. వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. సో ఇప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి, చాలా ఉన్నాయన్నమాట డిషెస్ అన్నీ కూడాని. సో ఈ చివరి నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. స్టవ్ అయితే ఆల్రెడీ మొన్నే స్టవ్ క్లీన్ చేశాను, కాకపోతే అన్నం పొంగిపోయి ఒక స్టవ్ అయితే మళ్ళీ చిరాగ్గా అయిపోయింది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వైపే చేసేస్తున్నాను, వైపింగ్ చేసేసుకుంటున్నాను స్టవ్ అంతా కూడాని. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం మ్యాగీ చేస్తాను, ఆకలేస్తుందని చెప్తున్నారనమాట. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారు కానీ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అడుగుతున్నారనమాట. నేను కూడా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవ్రీడే ఏం ట్రై చేస్తాను చెప్పండి. ఒక రోజు పల్లీ చాట్ చేశాను, ఇంకొక రోజు ఏమో స్వీట్ కార్న్ చాట్ చేశాను, ఇంకొక రోజు ఏమో గొంతు పొంగనాలు చేశాను, ఇంకొక రోజు బొబ్బట్లు చేశాను అనమాట. ఎవ్రీడే నాకు కూడా ఏదో ఒకటి చేయాలంటే ఐడియాస్ రావట్లేదు. ఇవాళ అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకే ఇంకా మ్యాగీ చేసి ఇచ్చేస్తున్నాను ఇద్దరికి కూడాని. ఈవినింగ్ అయితే పాపం ఆకలేస్తుంది కదా పిల్లలకి, వాళ్ళకి కూడా ఏదైనా స్నాక్స్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లల కన్నా ఎక్కువ వాళ్ళ డాడీ అనమాట. ఈవినింగ్ అయితే చాలు స్నాక్స్ ఏవో ఒకటి కావాలని అడుగుతారు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ తింటానా, ఈవినింగ్ ఒకసారి టీ తాగానంటే చాలు ఇంకా మళ్ళీ డిన్నరే అనమాట. ఇంకా మధ్యలో స్నాక్స్ తినాలి, స్నాక్స్ కావాలా అలాంటిది ఏం అనిపించదు, నాకు తినాలని అనిపించదు అంతలాగా. కానీ మా హస్బెండ్ ఉన్నారే పిల్లల కన్నా దారుణం అనమాట. ఫుడ్ తక్కువ తింటారు, ఈ స్నాక్స్ కావాలని అడుగుతారు అనమాట. ఈవినింగ్ చేసి ఆకలేస్తుంది ఏదైనా స్నాక్స్ చేసి పెట్టని అడుగుతారు. మ్యాగీ చేసి ఇచ్చేసాను, పిల్లలు తినేసారనమాట. తినేసిన తర్వాత మా ఇష్యూ 3 డేస్ నుంచి నా బుర్ర తినేస్తుంది, చింతపిక్కలు తీసి ఇమ్మని చెప్పేసి. ఈ చింతపండు అయితే పిక్క తీసేసిన పండే, కాకపోతే అక్కడక్కడ చింతపిక్కలు ఉన్నాయన్నమాట. సో వాటి నుంచి అయితే చింతపిక్కలు తీసుకుంటున్నాను బయటికి. ఇవి ఎందుకు అంటే మా ఇష్యూకి రీసెంట్గా అష్టాచమ్మా నేర్చుకుంది స్కూల్లోని. సో అష్టాచమ్మా ఆడడానికి గవ్వలు లేవు కదా ఇంట్లోని, మా ఇంట్లో గవ్వలు లేవు. ఇంకా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. నాదొక సెట్టు అన్నదొక సెట్టు, 2 సెట్లు గవ్వలు ఉన్నాయి. వీళ్ళకైతే ఇప్పటిదాకా గవ్వలంటే ఏంటో తెలియదు, కాకపోతే ఇప్పుడు అష్టాచమ్మా నేర్చుకుని వచ్చింది కదా, ఇప్పుడు గవ్వలు అడుగుతుంది. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పానమాట. ఇంక ఈ చింతపిక్కలను అయితే చింతపండులోంచి తీయించింది కదా, వాటిని అయితే నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి సుత్తుందనమాట, సుత్తుతో ఇలా బద్దలు కొట్టాను అష్టాచమ్మా ఆడడానికి. మేము కూడా చిన్నప్పుడు చింతపిక్కల్ని ఇలా బద్దలు కొట్టుకొని ఆడుకునేవాళ్ళమంట అష్టాచమ్మా. గవ్వలతో అయితే ఎక్కువగా అష్టాలు చమ్మాలు పడిపోయి, ఈ చింతపిక్కలతో అయితే ఎక్కువగా అష్టాచమ్మాలు పడవు. సో అందుకని ఇవే బద్దలు కొట్టుకొని ఆడుకునేవాళ్ళం అనమాట. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు చింతపండు తీసుకుంటారు కదా, పిక్కలు తీసుకుంటారు కదా అందరూని, ఆ పిక్కలన్నీ కలెక్ట్ చేసుకుని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుని వాటిని ఆరబెట్టి వాటితో చింతపిక్కలాట ఆడుకునేవాళ్ళం అనమాట. మేమైతే సమ్మర్లో మా గేమ్స్ అయితే చింతపిక్కలాట, తొక్కుడు బిల్లాట, ఇంకా అష్టాచమ్మ, జల్దీ 5 ఇవే ఆడుకునేవాళ్ళం మేము. ఇంకా చింతపిక్కలాట ఆడి చేతులు కూడా అరిగిపోయి అనమాట, అంతలా ఆడుకునేవాళ్ళము, చాలా బాగుండేది. ఇంకా మా ఐషు అయితే ఇప్పుడు అష్టాచమ్మ నేర్చుకుంది, ఇంకా తొక్కుడు బిల్ల కూడా నేర్చుకుంది. హాప్ స్కాచ్ అని పిలుస్తున్నారనమాట ఐషు వాళ్ళని. మా ఐషు వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఆడతారు, ఈసారి ఆడినప్పుడు చూపిస్తాను హాప్ స్కాచ్ని. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే చపాతీ పిండి కలిపేశాను. చపాతీలోకి పూరీ కుర్మా చేశాను. ఏంటి చపాతీలోకి పూరీ కుర్మా బాగుంటుందా బాగోదా అనుకుంటున్నారు కదా, బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని చేసుకుంటే పూరీ కుర్మా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది అది. ఇంకా డిషెస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా చిన్నోడేమో ఈ బెడ్ నిండా టాయ్స్ వేసేసి కార్లు ఇవన్నీ లైన్గా పెట్టాడు, వాటికి గ్యాస్ పెడుతున్నాడంట. సో మా మల్లె మొక్కకి 3 చిన్న మొగ్గలు వచ్చినాయి కదా, ఆల్రెడీ ఒకటి పూసేసింది, దాన్ని కోసేసాను. ఇవాళ సెకండ్ది మొగ్గ రెడీ అయిందనమాట. సో ఇది కూడా కోసేసాను అనమాట. ఇంకొకటి ఉంది కదా, అదైతే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. సో ఇదైతే మంచిగా స్మెల్ వస్తుంది, ఒకే ఒక్క మొగ్గ అయినా కూడా చాలా స్మెల్ వస్తుంది. అదే మా చిన్నోడికి తెచ్చి చూపిస్తున్నాను అనమాట, మన చెట్టుకి పూసిన మల్లెపువ్వు అని చెప్పేసి. ఇంకా చపాతీలు చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో మా చిన్నోడు ఒక చిన్న చపాతీ చేశాడు, దాన్ని కాలుస్తున్నాను అనమాట. ఈ చపాతీ
పీట మీద కన్నా కూడా ఫ్లోర్ మీదే ఎక్కువ పెట్టి చేశాడనమాట. సో అందుకే లాస్ట్లో కాల్చాను, ఎవరికి పెట్టలేదు. నాకు తెలిసి చపాతీ పిండి కన్నా ఇసుక ఎక్కువగా ఉంటుంది ఈ చపాతీలోని. మా చిన్నోడు చేశాడు కాబట్టి. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్ ఇద్దామనుకున్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.